అబ్బా గీ పైసలతోని నాకేం సంబంధం లేనట్టే పక్క సూపులు ఎట్లా చూస్తున్నాడో చూడండి ఏసీబోలకు దొరికిన గీ లంచగొండి ఆఫీసర్. ఏదైనా పనుల కోసమని సర్కార్ ఆఫీస్కి పోతే చాలు జలగ రక్తం గుంజినట్టే పబ్లిక్ తన పైసలను గుంజనీకే చూస్తుంటారు చాలా మంది గిసొంటోళ్ళు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటల సర్వేయర్ గా కొలువు చేస్తున్నాడట నాగరాజు అనే గీన. ఏదో భూమి కొలతలు కాయిదాలు కావాలనని కొన్నద్దులకెంచి గీన చుట్టూ తిరుగుతున్నాడట చంద్రంపేటలున్న మల్లేశం అనే రైతన్న. ఇక తిరిగి తిరిగి కాళ్ళకు చెప్పులరిగినాయట గాని పని అయితే కాలేదట. పని కావాలంటే ఖచ్చితంగా పైసలు కావాల్సిందేనని రైతన్నను లంచం డిమాండ్ చేసిండట. గిట్లనే లంచం డిమాండ్ చేస్తున్నాడని అంతకు మొదలే సర్వేయర్ కు 22,000 రూపాయలు కూడా ఇచ్చిండట. ₹1,00,000 పని అవుతుంది లేకపోతే కాదని చెప్పే వరకు మళ్ళోగా 15,000 కూడా రెడీ చేసుకున్నాడట. కాకుంటే పైసలిచ్చుడు కాదు గిసొంటోని దొరకబట్టిస్తేనే మంచిగుంటదని చెప్పి ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేసిండట. ఇక పైసలను రైతుకేంచి ఆఫీసర్ లంచం తీసుకుంటుండగానే రెడ్ హ్యాండెడ్ గా దొరకబట్టిండ్రు ఏసీబీ అధికారులు. ఇక ఈయన మీద కేసు బుకింగ్ చేసుకుని ఎంక్వైరీ చేసే పనిలో పడ్డారు ఏసీబీ ఆఫీసర్లు. అధికారంలో ఉన్న సర్కారోళ్ళు పాత సర్కారు పథకాల పేర్లు మార్చుడు విగ్రహాలు మార్చుడు కాదు చేయాల్సింది. ముందుగాలే గిసొంటి అవినీతి ఆఫీసర్లను కథం పట్టించే పని చేయాలి. గప్పుడే తతిమే అన్ని సక్కగైతే అని అనబట్టిండ్రు గీ ముచ్చటేరికైనా కొందరు సర్కారు అధికారుల అవినీతి జీయంగా అవస్థ పడుతున్నోళ్ళు.